ఎన్నిక మరోసారి వాయిదా పడటం మీద మాజీ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ గెలుస్తుందనే భయంతో టీడీపీ పారిపోయిందని విమర్శించారు. ఎన్నిక జరిగే తరుణంలో అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాయిదా వేయటం సిగ్గుమాలిన చర్యని వ్యాఖ్యానించారు. తమ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యవర్గం కార్యాలయానికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకి ఏ సమస్య వచ్చినా సరే మా కౌన్సిలర్లు అందరూ కూడా బాధ్యత తీసుకుంటారు. తప్పనిసరిగా ఇక నుంచి ఈ రోజు నుంచి మున్సిపల్ ఆఫీస్కి మా చైర్మన్ వెళ్తాడు, మా వైస్ చైర్మన్ వెళ్తారు, మా కౌన్సిలర్లు వెళ్తారు. ప్రజా సమస్యల మీద పూర్తి స్థాయిలో అవగాహన తెలుసుకుంటాం, ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం. చేతగాని సవట సన్నాసి కృష్ణప్రసాద్ మున్సిపల్ ఎన్నిక కూడా నిర్వహించలేని అసమర్థుడివి 3.5 సంవత్సరాలు దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టావే, సిగ్గుగా లేదా? నీకు సిగ్గు ఉండదు, నీకు శరం ఉండదు. సిగ్గు శరం ఉంటే ఇవన్నీ ఈ రాజకీయాలు ఎట్టెందుకుంటాయి, తగలబడతాయి. తెలుగుదేశం పార్టీ మిత్రులు కూడా చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ